అసెంబ్లీ సమావేశాలు నేసారు కూడా బహిష్కరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ హీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్. స్పీకర్ని అడగాలి. వాళ్ళు హోదా కోర్టు సమన్స్ ఇచ్చింది, కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాదన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు. మీరు ఏవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అనే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేదు. చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజింగ్ లేదు. నువ్వు చెయ్యాలని ఫస్ట్ ఇప్పుడు చెయ్యలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు, సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతున్నా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుని నేను రెడీగానే ఉన్నా, బుద్ధి గురించి చేసుకోండి, ఏమవుతాం, ఏం జరుగుతుంది. ఎవడు కాదన్నా ఏమన్నా చేసుకోండి. Sir, one last question. TDD has identified 18 workers who have been working with TDD, and they are about to take action whether they can take VRS or can be transferred to government departments. What's your say? Non-Hindus, sir. See, I do not know the details of these topics, Ashish. Basically, I don't know which department, where they're working, where they've gotten these numbers, who those people are, which department are they working. See, TTD's got, even in Delhi, TTD has an university. TTD it's not just limited to one temple here. It has got multi-organizations, multi-institutions. So we do not know where they are working, which period, how they have been recruited. If somebody has put an exam, and if those exams during those days, God knows when, what position, and somebody is qualified, somebody is taken an exam and then qualified and entered the post, he'll go to the court. These kind of things, I mean, offhand, you should not be asking me, I should not be speaking of these things. జరుగుతుంది బా, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ జర్నీ. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అవతల మనిషి చెప్పేటి అబద్ధాలు, మోసాలు అని చెప్పి ప్రూవ్ అయ్యే కొద్దీ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తూ పోతాం. సో న్యాచురలీ అది టైం గడిచే కొద్దీ ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ అవుతాం.
అదే జిల్లాల పర్యటన అన్నారు కదా. జరుగుతుంది బాగా, చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, సంక్రాంతి తర్వాత అని చెప్పారు కదా. జరుగుతుంది కదా సంబంధించి, ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. మూడు డిఎల్ పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది. విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే ఇది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ లేకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళు. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు, ఈ ఆస్తుల కల్పన, ఇవన్నీ కూడా అంతే. రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి. ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల. ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకుల్లో డబ్బులు వచ్చి మారిటైమ్ బోర్డ్ అకౌంట్లో కూర్చొని ఉన్నాయి. బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం. ఊరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతా అంటే ఈ సంవత్సరంలో రామయ్య